రాఘవ మా నాన్న అర్థం చేసుకోవాలని ఫస్ట్ నాకు ఇష్టం ఉండాలిగా. నాకు ఇష్టం ఉంటే మా నాన్న కాడికి వెళ్తా కదా. అదే జానకి, నేను అంటే ఎందుకు ఇష్టం లేదంటున్నా చెప్పు. ఇప్పుడు మనం ఇద్దరం బాగానే ఉన్నాం కదా, బాగానే మాట్లాడుకుంటాం కదా, ఇంకేంటి చెప్పు నీ ప్రాబ్లం. నా లైఫ్ నా ఇష్టం, నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నీకు నాకు అసలే సెట్ కాదు, నన్ను వదిలేగా. సరే జానకి, నీ డ్రీమ్స్ అంటే ఏంటిది? నువ్వు ఇక్కడ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అక్కడ కన్నా వెళ్ళి నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకున్నావు కదా. సరే, ఇప్పుడు నీ కోసం నేను కూడా బయటికి వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చూసుకుంటా. అప్పుడు ఓకేనా? ఇష్టమేనా? రాఘవ, నా డ్రీమ్స్ నాకుంటే నీ డ్రీమ్స్ నీకుంటాయి. నా కోసం నువ్వు ఎక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేయడం ఏంటి? ఇక చెప్పు జానకి, మరి నేను ఏం చేస్తాను, నీకు నచ్చుతాను? నువ్వు చెప్పింది నేను చేస్తా. రాఘవ, నువ్వు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. పెళ్ళనేది మా నాన్న చేతిలో ఉంది. మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. బా, నువ్వు మళ్ళీ గదే పాట పాడతాను ఏం జానకి? మరి ఒకసారి నేను బిట్టు సుడిగాడు వచ్చి మీ డాడీతో మాట్లాడు వాళ్ళనా? రాఘవ, నువ్వు అట్లా మా నాన్నతో మాట్లాడితే మా నాన్న నా గురించి తప్పు అనుకుంటాను. నీకు దండం పెడతా రాఘవ, నన్ను వదిలే ఇంకా. మరి అట్లాంటి దాన్ని కలుద్దామని చెప్పేసి ఎందుకన్నావు జానకి? నా బాధ ఏదో నేను పడతా, నా సావేదో నేను సత్తా. ఈ కాదు నాకు ఫోన్ చేయకు, నన్ను కలవకు, నీకే నేను దండం పెడతా. సరే రాఘవ, ఏదో నువ్వు బాధపడుతున్నావు అని చెప్పేసి నేను కలవడానికి వచ్చినా. నేను కలవడం నాదే బుద్ధి తక్కువతే, నేను వెళ్తున్నా.